నమస్కారం కృష్ణారావు గారు. మనము ఇదే పొరుగు దేశాల్లో అటు ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇటు మనము పాకిస్తాన్ కానీ చూస్తుంటే ఈ అలజడులు ఇవన్నీ ఎక్కువ జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు కూడాను మామూలుగా ఎక్స్ట్రీమిస్ట్ని వాళ్ళని సపోర్ట్ చేయడము, అవసరమైతే వాళ్ళని ఎలిమినేట్ చేయడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండడం మనం రెగ్యులర్గా వింటూనే ఉన్నాము గత 20-30 సంవత్సరాలుగా. ఈ మధ్యన మన పాకిస్తాన్లో ఎల్ఈటీ లీడర్ ఖతర్ని ఆయన్ని చంపడం జరిగింది. ఇదేమైనా ఇంటెన్షనల్గా వాళ్ళు అక్కడ గవర్నమెంట్ ద్వారా చేశారా లేకపోతే బయట వాళ్ళు చేశారా అనేటువంటిది. మరి దీని యొక్క చరిత్ర ఏమిటి, ఈ ఎల్ఈటీ లీడరు, దాని గురించి కొంచెం విశదీకరించండి. నువ్వు చేసిన పాపాలు నిన్నే వెంటాడుతాయంటానికి ఈరోజు అన్ని రకాల అది పాకిస్తాన్కు వర్తిస్తుంది. అన్ని రకాల. ఒకటి, భుట్టో అప్పట్లో అన్నాడు, వీ విల్ లాంచ్ 1000 year జిహాద్ విత్ ఇండియా అని. ఇండియా మీద 1000 సంవత్సరాలు జిహాద్ చేస్తామని. ఆ పైన పాకిస్తాన్ మిలిటరీ పాలసీ కొంత చేంజ్ అయింది. వీ విల్ ఇన్ఫ్లిక్ట్ 1000 wounds ఇన్ ఇండియా వితౌట్ లాంచింగ్ ఏ వార్ అని ఆ ఫిలాసఫీ ప్రకారం పోయినారు. 1000 గాయాలు చేస్తామని. అట్లాగే మన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉగ్రవాదులను ప్రోత్సహించటం, వాళ్ళకు ఫైనాన్స్ చేయటం, వాళ్ళని పంపించటం, ఆర్మ్స్ ఇవ్వటం, అది ఒక కంటిన్యూయింగ్ ప్రాబ్లం లాగా ఇండియాకు చేసి పెట్టారు. చేసి పెట్టినప్పుడు వీళ్ళందరూ దాంట్లో సహకరించిన వాళ్ళు. ఎల్ఈటీలో హఫీజ్ మసీద్ అని ఒకడు, వాడి లెఫ్టినెంట్ వీడి ఖాతులు అనేవాళ్ళు, వీళ్ళందరూ అప్పట్లో ఈ ముంబై అటాక్ సామాన్యమైనటువంటి అటాక్. ఐ మీన్ ఒక దేశంలో ప్రధానమైన టౌన్లో వచ్చి హోస్టేజెస్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు చంపిపోయినారంటే దానికి ఇంకొక దేశం సపోర్ట్ చేసింది, ఇది పాకిస్తాన్. సో ఇప్పుడేమైంది, పాకిస్తాన్ వీకన్ అవ్వటం, ఐఎస్ఐ హోల్డ్ తగ్గిపోవటం, రా స్ట్రెంగ్తన్ కావటంతో రా ఏం చేస్తున్నది, రాకి ఎక్కడో మొత్తం మీద మంచి లింక్ దొరికింది. 1 by 1 వీళ్ళని లేపేస్తూ ఉన్నది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులందరూ పోతున్నారు. అందులో ఇది ఒకటి పాసిబుల్. ఇది రా యాక్టివిటీ కావచ్చు, కాకపోతే వాళ్ళలో ఇంటర్నల్ ఫ్లైట్లు కూడా ఇవన్నీ ఏంటంటే ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఒక రకంగా అన్రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్స్. సో లాట్ ఆఫ్ మనీ, అన్అకౌంటెడ్ మనీ, అకౌంట్ కాని మనీ అక్కడికి పోతుంది, వెపన్స్ పోతూ ఉంటాయి. సో వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళకు వాళ్ళు లాట్స్ అయిపోతారు, వాడి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం మొదలెడతారు. దాంతో అక్కడక్కడ కాన్ఫ్లిక్ట్లు వచ్చి వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చచ్చినా చస్తారు, అది కూడా ఉండొచ్చు. బట్ మొత్తం మీద ఒక ప్యాటర్న్ ప్రకారం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది కొంత అప్పర్ హ్యాండ్ వచ్చినట్టుంది, వీళ్ళందరినీ లేపేస్తున్నారు. అందులో భాగంగానే వీడిని చెప్పారు. అసలు మెయిన్ ఫెలో ఇన్నాళ్ళు వీళ్ళు టార్గెట్ చేస్తుంది, వీళ్ళకి దొరకంది హఫీజ్ సయీద్, వాడి కూడా ఉండేనాడని విన్నారు. చాలా గొప్ప విషయం. ఎందుకంటే వీళ్ళందరికీ పాకిస్తానీ గవర్నమెంటు ప్రొటెక్షన్ ఇస్తుంది, గన్మెన్ ఉన్నారు, అయినప్పటికీ కూడా వీళ్ళ మీద అటాకులు జరుగుతున్నాయంటే చాలా ప్లాంట్గా చేస్తున్నారు, ముందుకు తీసుకుపోతున్నారు. 1 by 1 ఎట్లాగైతే వాళ్ళు 1000 wounds అని అంటూ కాశ్మీర్ను చేశారు, ఈరోజు అదే వాళ్ళకు బెలూచిస్తాన్లో అవుతున్నది, ఖైబర్ పఖ్తూన్వాలో అవుతున్నది. దేశంలో ప్రతి చోట్ల టెర్రరిజమే. ఆఫ్ఘనిస్తాన్తో రిలేషన్షిప్ సరిగ్గా లేదు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి టెర్రరిస్ట్ పాకిస్తాన్లో అటాక్ చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇట్లాంటి ట్రెండ్స్ ద్వారా పక్క దేశాన్ని ఇబ్బంది పెట్టి మనం బాగుపడతాం అనుకున్న ఏ దేశం ఇంత మటుకు బాగుపడలేదు. దానికి చక్కని ఉదాహరణ పాకిస్తాన్ ఆల్సో ఇస్ బికమింగ్ ఎ ప్రాక్సీ థింగ్. ఇటు చైనా వాడి ఇంట్రెస్టా, అమెరికా కొన్నాళ్ళు అమెరికా వాడి ఇంట్రెస్ట్ పోయి, కొన్నాళ్ళు చైనా వాడి ఇంట్రెస్ట్ పోయి, వాళ్ళకంటూ ఇంట్రెస్ట్ను వాళ్ళు డెవలప్ చేసుకోకపోతే ఇదే పరిస్థితి పడుతుంది. సో గుడ్, భారతదేశానికి మంచిది. త్వరగానే ఆ దేశం డిసింటిగ్రేట్ అయి బెలూచిస్తాను అవి సపరేట్ కంట్రీలు అయిపోతే అసలు వన్స్ ఫర్ ఆల్ మనకు ప్రాబ్లం కూడా పోతుంది. దానికోసం హోప్ చేద్దాం. మంచి వివరణ ఇచ్చారండి, థ్యాంక్ యూ.